ఓ ఆడది ఒక మగాడు అనే ఒక సినిమా నాకు 13వ ఏట అంటే 79లో ఆ సినిమాలో మా మదర్ని మళ్ళీ ఆయన ఒక గయ్యాళ అత్త క్యారెక్టర్కి మా మదర్ని సెలెక్ట్ చేశారు. హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్కి నాకన్నా కొంచెం 1 year పెద్దవాడిగా ఉంటే బాగుంటుంది, నూనెగు మీసాలు వచ్చిన కుర్రాడుగా అని వెతుకుతుంటే నేను వెళ్ళి కాళ్ళ మీద పడిపోయా. దాసనారాయణరావు గారి కాళ్ళ మీద పడి, దయచేసి మీరు ఆ వేషం నాకే ఇవ్వాలి గురువుగారు అని చెప్పేసి పట్టుకుంటే, సరేరా అని చెప్పేసి ఆయన వేషం ఇవ్వటం. ఆ సినిమాకి ఎంఎస్ విశ్వనాథం గారు సంగీతం, ఆ కుర్రోడు పాడే అంటే నేను యాక్ట్ చేస్తున్న ఆ క్యారెక్టరు, వాళ్ళకి హీరోయిన్ ఒక అక్క ఆ కుర్రోడికి, ఆ అమ్మాయి ఆల్ ఇండియా రేడియోలో వయలినిస్ట్. సో ఇంకొక వయలినిస్ట్ వచ్చేసి హీరో. సో వీళ్ళిద్దరి కథ అనమాట. ఈ కుర్రోడు వాళ్ళ అక్క, ఈ కుర్రోడికి తల్లిదండ్రులు లేరు. సో అప్పగింతల పాట, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటారు హీరో హీరోయిన్. దాంట్లో ఇవ్వాలని ఉంది, నీకు ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా ఇవ్వడానికి నా దగ్గర ఏముంది అని చెప్పేసి ఈ కుర్రోడు 13 ఏళ్ల కుర్రోడు పాడే పాట పూజ రికార్డింగ్ పెట్టారు. దానికి ఎవరు వాయిస్ అంటే అన్నయ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన 11ంటికే రెడీ అయిపోయారు. వీళ్ళు 11 గంటలు రెడీ అయినాక మా నాన్నగారు ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గరికి వెళ్ళి, ఈ అబ్బాయి మా అబ్బాయి అండి, ఈ క్యారెక్టర్ యాక్ట్ చేస్తున్నాడు ఈ పాటకి, ఆ హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు పాడతాడు, కొంచెం వినండి అని చెప్పేసి అడిగితే ఆయన రా 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 అని చెప్పేసి పాడమంటే నేను గులాం అలీ గారి గజల్ ఒకటి పాడాను. పాడితే బాగా పాడుతున్నావే, ఈ పాట నీ వాయిస్లో సరదాగా విందాం బాలు గారు వచ్చిందాక అని నన్ను సరదాగా ఆయన పాట నేర్పించారు. ఇన్స్ట్రుమెంట్స్తో మానిటర్ చూశారు, రికార్డ్ చేశారు. ఆయన రికార్డ్ చేసి నన్ను పిలిచి లోపలికి, ఒక్కసారి నువ్వు పాడింది విను అన్నారనమాట. వింటే కొంచెం భయం అది ఉంటుంది కదా, మొదటిసారి ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఆ బూతులు ఇవన్నీ కూడా అసలు చూసేటప్పటికి టెన్షన్ వస్తుంది మనకి. సో అవన్నీ చూసి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నువ్వు మద్రాసు వచ్చేయి అని చెప్పేసి అన్నారు ఆయన. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నారు ఆయన. 10వ తరగతి 5వ సారి రాస్తున్నాను సార్ అన్నా. అయితే అది ఫినిష్ చేసేసి వచ్చేసాయి, గాయకుడుగా నీకు భవిష్యత్తు ఉంటుంది ఆ మహానుభావుడు అన్న మాట ఆ టైము. ఇక తర్వాత ఆ సినిమా యాక్ట్ చేసిన తర్వాత నేను వారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను. అప్పుడు నాకు గొప్ప అవకాశం ఏంటంటే, యేసుదాసు గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, టిఎం సౌందరరాజన్ గారు, సుశీలమ్మ, జానకమ్మ, వాణిజ్యరామ్ గారు ఇట్లాంటి ఉద్దండులందరూ వచ్చేసేసి విశ్వనాథం గారి దగ్గర పాటలు పాడటం, ఎలా వారు నేర్పిస్తున్నారు, వారు ఎలాగా దానికి భావాన్ని చేకూర్చి ఆ పాటని ఎంత చక్కగా పాడుతున్నారు, ఈ రికార్డింగ్ ప్రాసెస్, రీ రికార్డింగ్ ప్రాసెస్, ఇవన్నీ చూడటం నా అదృష్టంగా మారిందనమాట. అంటే చిన్న వయసు 14 ఏళ్ళు. సో ఆ స్టూడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఎస్ రాజేశ్వరరావు గారు ఒక పక్కన, ఇళయరాజా గారు ఒక పక్కన, మా గురువు గారు చక్రవర్తి గారు. అంటే నేను దాని తర్వాత చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్కి వెళ్ళిపోయాను 2.5 సంవత్సరాల తర్వాత. చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్య తబలా అవకాశం కోసం వెళ్ళాను. వెళ్ళి నేను హార్మోని తీసుకుని పాడితే, నువ్వెక్కడ పనిచేస్తున్నావు అంటే, విశ్వనాథం గారి దగ్గర పనిచేస్తున్నాను సార్. అరే నువ్వు నా దగ్గరికి వస్తావా, హార్మోని వాయిస్తున్నావు, స్వరం రాస్తున్నావు, పాడుతున్నావు, 3-in-1 టేప్ రికార్డర్ లాగా అని. అప్పుడు ఆయన దగ్గర మెయిన్ అసిస్టెంట్స్ ఎవరంటే కృష్ణ చక్ర, రాజ్కోటి. సో ఈ సంగీతం ఏదైతే మనకి ఇంట్రెస్టో దాంట్లో భగవంతుడు దారిచ్చాడని చెప్పడానికి వచ్చా. సో అక్కడ విశ్వనాథం గారికి చక్రవర్తి గారికి ఫోన్ చేసి ఈ నా గురించి అడగటం, వీడు ఇక్కడ తెలుగు కాబట్టి తమిళ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మీకు అసిస్టెంట్గా పెట్టుకోండి, వాడికి ఇంకా ఈజీగా ఉంటుంది తన భాష కాబట్టి అని ఆయన దగ్గరికి పంపించారు. ఇక సింగర్స్కి వచ్చే ముందు ఆర్కెస్ట్రాతో ఈ ట్రాక్ పాడటం, కంపోజింగ్స్లో అసిస్టెంట్గా స్వరం రాసి ఆ ట్యూన్లు అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక డిగ్రీ లాగా నాకు గాయకుడిగా అయిన తర్వాత ఉపయోగపడింది అనమాట. దాని తర్వాత ఇక ఆ జర్నీ ఇంతవరకు బాస్టన్లో మిమ్మల్ని కలిసే వరకు 40వ సంవత్సరం వేడుకలు మీరు జరుపుకుంటున్నారు, 40వ సంవత్సరంలోకి నేను అడుగు పెట్టాను గాయకుడిగా. వెరీ టైమ్లీ. ఇప్పుడు మీరు తెలుగు అన్నారు, తమిళం అన్నారు, 2 భాషలు బాగున్నాయి, కానీ మీరు చాలా భాషల్లో పాడారు. అలా రకరకాల భాషల్లో పాడుతున్నప్పుడు మీరు ఏమైనా ప్రిపేర్ చేసుకుంటారా మీనింగ్, లేకపోతే ఆ భావన రావడానికి? అది మనకేంటంటే పల్లవి 2 చరణాలు, మోస్ట్లీ ఏ లాంగ్వేజ్లో ఉన్న పాట అంటే 2 చరణాలు 3 చరణాలు.
మేల్ వాయిస్ అయితే ఫుల్గా ఆ సిచ్యువేషన్ బట్టి ఆ లిరిక్స్ ఉంటాయి. మనకు ఆ కో డైరెక్టర్ రైటర్ చెప్పేటప్పుడు జాగ్రత్తగా యాక్సెంట్ అవన్నీ వినేసేసి నోట్ చేసుకొని పాడటం. ఇప్పుడు మనకి శ్రేయా ఘోషల్ పాడుతుంది, ఆ అమ్మాయి మలయాళం పాడితే మలయాళీ అనుకుంటాం, అది ఆ అమ్మాయికి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అలాగే నాకు కూడా ఇతర లాంగ్వేజెస్లో పాడే అవకాశం రావడానికి కారణం మద్రాసులో రికార్డింగ్స్ జరగడం. 2000కి ముందు ఏమిటంటేనండి, మీకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి, ఒరియా, బెంగాలీ, తర్వాత చిన్న బడ్జెట్ హిందీ సినిమాలు, తుళు, కొంకణి, బడుగా ఇట్లా లాంగ్వేజెస్ అన్నీ కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ స్టూడియోస్ ఉన్నాయని చెప్పేసి బాంబే తర్వాత చెన్నయ్యే కాబట్టి రేటు కూడా రీజనబుల్గా వాళ్ళకి సాంగ్ రికార్డింగ్ అయిపోద్ది. బాంబేలో 2 లక్షల రూపాయలు అవుతుందంటే ఇక్కడ 1 లక్ష రూపాయలకి అయిపోద్ది, అదే క్వాలిటీ. అందువల్ల ఈ లాంగ్వేజెస్ అన్ని ఇక్కడ జరగటం, అట్లాగా మాకు లోకల్గా ఇన్స్ట్రుమెంట్లు వాయించే వాళ్ళకి కానీ సింగర్స్ కొత్త వాళ్ళు ఎవరన్నా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి చిత్ర గారికి, నాకు, స్వర్ణలత, ఇలాగ మాకందరికి కూడా ఛాన్సులు అలా వచ్చినాయి. దాని మీద ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మనకి మిగతా ప్రాసెస్ అంతా స్వరం రాయటం, పాట ఇవన్నీ రెగ్యులర్గా తెలిసిన విషయాలు. లాంగ్వేజ్ మారిన దాన్ని కొంచెం ఆ యాక్సెంట్, డిక్షన్, లిరికిస్ట్ ఉంటారు పక్కనే రైటరు, ఆయన్ని పట్టుకొని ఆయన దాంతో చేసిన ప్రయత్నం ద్వారానే ఇన్ని భాషల్లో అవకాశాలు వచ్చినాయి. అంతే. ఇప్పుడు మొత్తం ఇప్పటిదాకా మీరు ఎన్ని వేల పాటలు పాడుంటారు సార్? సినిమా వరకు లెక్కేసుకుంటే 25,400 చిల్లర పాటలు. ప్రైవేట్ సాంగ్స్ లెక్కేసుకుంటే అవి కూడా, ఇప్పుడు మీరు శ్రీకాళహస్తి వెళ్ళారనుకోండి, కాళహస్తీశ్వర మహత్యం, కాళహస్తీశ్వర శతకం, కాళహస్తీశ్వర వైభవం 3 క్యాసెట్లు నేను 2000 టైంలో పాడినవే ఇప్పటికీ రెగ్యులర్గా సేల్స్ అవుతున్నాయి. అలాగే లింగాష్టకం అన్నయ్య బాలు గారు హెచ్ఎంవిది 2005తో ఆయన కాంట్రాక్ట్ అయిపోయినాక 2005లో నేను పాడాను. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం, అవన్నీ కూడా ఇప్పుడు వెళ్తూ ఉంది. కాణిపాకంలో పాడాను. అట్లాగా ఎన్నో టెంపుల్స్కి ప్రైవేట్ సాంగ్స్ కానివ్వండి, భక్తి పాటలు కానివ్వండి, అదొక 25,000 పైన. సో లెక్కేసుకొని ఇన్ని పాటలు పాడతామని రాలేదు. వచ్చిన దాన్ని నా వల్ల అయినంత వరకు జస్టిస్ చేసి పాడటానికి ప్రయత్నం చేశాను. అంతే. శాశ్వతంగా ఆ పాటలు స్వరాలు నిలిచిపోయాయి. అంతే. ఇప్పటిదాకా మీకు బాగా ఛాలెంజింగ్ గా అనిపించింది పాట అని ఏమన్నా అనిపించాయా మీకు? చాలా ఉన్నాయమ్మా అట్లాంటివి. మీకు షేర్ చేసుకుంటారా? ఎటువంటి పాటలు ఇప్పుడు మనకి అవి పెప్పి సాంగ్స్ లో ఉన్నాయి, మీకు క్లాసికల్ బేస్డ్ తమిళ్లో ఎక్కువైతే మాకు ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ సాంగ్స్ దొరికినాయి. తెలుగులో కూడా చాలా పాటలు మీకు చెప్పాలంటే, ఇప్పుడు అన్నమయ్యలో 16 కళలకు ప్రాణాలైన మన కీరవాణి గారి సంగీత దర్శకత్వంలో, మర్చిపోయా, కీరవాణి గారు కూడా నాకు జూనియర్గా చక్రవర్తి గారి దగ్గర వర్క్ చేశారు 3 ఏళ్ళు. సో వందే మాతరం శ్రీనివారు ఆయన వర్క్ చేశాడు. మాకందరికీ చక్రవర్తి గారు పెట్టిన భిక్ష. సో అట్లాగా కీరవాణి గారి సినిమాలో శోభనమే శోభనమే, అన్నమయ్యలో దగ్గర ఒక 5-6 బిట్ సాంగ్స్ పాడాను. తర్వాత మోహన్ బాబు గారికి అస్మదీయ మగటిమి తస్మదీయత కధిమి, ఇటువంటివన్నీ కూడా ఎప్పుడూ ఉన్నటువంటి కీర్తనలు కానివ్వండి, అవన్నీ ఒక ఛాలెంజింగ్గా మనం వాళ్ళు ఇచ్చినప్పుడు అవన్నీ పాడి దానికి న్యాయం చేయడానికి పడ్డ తపన జనాలు ఆశీర్వదించారు, ఆదరించారు. అది తర్వాత మీరు ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు, ఇప్పుడు చెప్తున్నారు మీరు ఉద్దండ పిండిలు చాలా మందితో పర్ఫామ్ చేశారు కదా. సో వీటిలో మీకు ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా సరదాగా మాతో షేర్ చేసుకునే 1-2? ఏముందండి, ఇప్పుడు మా ఇళయరాజా గారిది అంటే వారు ట్యూన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఒక ఫ్రేమ్ ఆటోమేటిక్గా ఆయన ఫ్రేమ్తోనే మనకు వస్తుంది ఆ పాట. దాంట్లో మీరు ఏమి ఎక్స్ట్రాలు చేసినా కూడా నప్పదు, అంటే అతకదు అనమాట. అది అంత ప్లాన్డ్గా ఉంటుంది ఆయన కంపోజింగ్. అది ఫ్రేమ్ పక్కా ఫ్రేమ్ అనమాట. ఆ బిడ్డకి చక్కగా అలంకరించి ఆ పాటని మనం చక్కగా పాడితే చాలు ఇచ్చింది. రహమాన్ గారు ఏంటి, మనకు ఫ్రీడమ్ ఇస్తారు. ఆయన దగ్గర ఏంటంటే మీరు పాడినవన్నీ రికార్డ్ చేసుకుంటారు. మీ ఇంప్రవైజేషన్స్ ఏమన్నా ఆ పాటకి మీరు ఇంకా భావయుక్తంగా ఇంకేదైనా వచ్చిన ఐడియాలు అన్నీ తీసుకుంటారు, చక్కగా ఎడిట్ చేసుకుంటారు ఆయనకేం కావాలో. సో ఇట్లాగా
అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఫ్రేమ్స్ ఉంటాయి, మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది. ఫ్రీడమ్ ఉన్న చోట కొంచెం ఆ పాటలోకి ఇంకొంచెం వెళ్ళి ఏం చేయగలమని మనం ఆలోచిస్తాం. ఉన్నట్టు పాడే సాంగ్ వచ్చింది అనుకోండి, దానికి మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వారికి ఏం కావాలో వారి కంపోజిషన్స్ వారి ఇష్టం అదనమాట. వాళ్ళ బ్రెయిన్ చైల్డ్ అది, మీరు జాగ్రత్తగా అంతే. తీసుకురావడం.